దొంగతనం కేసులో ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జోగిపేట సీఐ అనిల్ కుమార్ తెలిపారు. సోమవారం జోగిపేట పోలీస్ స్టేషన్లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. గత నెల 21వ తేదీన వల్పల్లి మండలం పల్వట్ల గ్రామంలో అర్ధరాత్రి జరిగిన దొంగతనం కేసులో ఒకరిని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు పరారులో ఉన్నట్లు సీఐ తెలిపారు. వెంకటరెడ్డి వ్యాపార నిమిత్తం బీదర్లో స్థిరపడ్డారు. అప్పుడప్పుడు గ్రామానికి డ్రైవర్ మహిపాల్ రెడ్డి వెంట తీసుకుని వచ్చేవాడు. గ్రామంలో వెంకటరెడ్డి తల్లి ఒక్కరే ఉండడానికి గమనించిన డ్రైవర్ దొంగతనం చేయాలని ప్లాన్ తీసుకున్నారు. అక్టోబర్ 21వ తేదీన గతంలో చేసిన దొంగతనం కేసులో మహిపాల్ రెడ్డిని పరిచయమైన మోసిన్ సోహెల్తో కలిసి సల్వట్లకు అర్ధరాత్రి సమయంలో చేరుకున్నారు. మహిపాల్ రెడ్డి యొక్క ఫ్రెండ్స్ మోసిన్ అండ్ సోహెల్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ యొక్క నేరానికి పాల్పడ్డట్లు మా యొక్క విచారణలో పరిశోధనలో తెలిసింది. ఇది ఏ విధంగా జరిగిందంటే, ఈ యొక్క మహిపాల్ రెడ్డి అనే వ్యక్తి గత 6-7 నెలల నుంచి వెంకటరెడ్డి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆ డ్రైవర్గా పనిచేస్తున్న క్రమంలో ఈ యొక్క వెంకటరెడ్డి ఇంటి దగ్గర 2-3 సార్లు నైట్ స్టే చేయడం జరిగింది. ఆ స్టే చేస్తున్న క్రమంలో ఈ యొక్క వెంకటరెడ్డి వాళ్ళ తల్లి 60+ ఇయర్స్ ఉంటుంది. ఆమె ఒంటరిగా ఉంటుంది అనే విషయాన్ని ఇతను గ్రహించి ఆమె యొక్క లోన్లీనెస్, ఆమె ఓల్డ్ ఏజ్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఒక 40 acres ల్యాండ్ ఉంది, అంటే ఇంట్లో ఎక్కువగా పైసలు బంగారం ఉండవచ్చు అనే ఉద్దేశంతో ఇతను ఆ ముస్లాంలో ఏం చేయలేదు అనే ఉద్దేశంతో ఇతను గత ఆగస్టులో బైక్ చోరీ కేసులో జలసంఘం పోలీస్ స్టేషన్ నుంచి జైలుకి వెళ్ళాడు. ఆ జైలుకు పోయిన సందర్భంలో ఈ యొక్క మోసిన్ సోహెల్ అనే వ్యక్తులు ఇద్దరు కూడా జైల్లో పరిచయం అయ్యారు. ఆ యొక్క పరిచయంతో వాళ్ళని కూడా ఈ యొక్క అఫెన్స్ కోసం వీళ్ళని ఉపయోగించుకొని ఈ యొక్క నేరానికి పాల్పడ్డాడు. ఈ మోసిన్ సోహెల్ కూడా గతంలో మాదాపూర్, మియాపూర్, చందనగర్ పోలీస్ స్టేషన్లో ఈ యొక్క దొంగతనాలు చేసి జైలుకు వెళ్ళిన వ్యక్తులే వాళ్ళు కూడా. వాళ్ళ యొక్క క్రిమినల్ ఇంటిమసీ తోటి వీళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకొని ఈ యొక్క నేరం చేయాలనే ఉద్దేశంతో ఇతను మహిపాల్ రెడ్డి ఒక ప్లాన్ వేసి అన్నాడు 21st రోజు వీళ్ళకి ఫోన్ చేసి గంగవారి దగ్గర తీసుకొని అక్కడి నుంచి రాయకోట్ మీదుగా వట్పల్లి నుంచి పల్వట్లకు వచ్చి ఆ యొక్క పల్వట్ల గ్రామంలో వీళ్ళ 2 వీలర్ మీద వాళ్ళ ఇంటి దగ్గర 2 సార్లు రెక్కీ చేసుకొని ఏదైతే ఈ యొక్క విక్టిమ్ ఉన్నదో ఆమెని పటేల్ సాని మన మోహన్ అనే వ్యక్తి మమ్మల్ని పంపించినాడు, కొంచెం డోర్ తీయండి అని చెప్పని ఆమెను పిలిచినారు. పిలిస్తే ఆమె ఫస్ట్ తీయలేదు. ఇప్పుడు ఈ టైంలో మీరు ఎందుకు వచ్చినారు, ఇక్కడ ఏముండే అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అని అంటే లేదు ఇట్లా మోహన్ దగ్గర మేము పనిచేస్తున్నాము, ఇక్కడ వర్షం వస్తున్నది, నైట్ పడుకోవడం ఇబ్బంది అవుతుంది, మేము పొద్దుగా వెళ్ళిపోతాం, కొంచెం డోర్ తీయండి అని అంటే ఆమె ఆ యొక్క మోహన్ అనే వ్యక్తి వీళ్ళ సోయా పంట కోయడానికి ఒక మిషన్ పెట్టిన వ్యక్తి. ఇతను కూడా వాళ్ళకి పరిచయస్తుడు, వాళ్ళ ఇంట్లో 2-3 సార్లు పడుకున్న వ్యక్తి. అందువల్ల ఆ పరిచయంతో మోహన్ వాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తులు అని ఉండొచ్చు అని భావించి ఆ యొక్క డోర్ ఓపెన్ చేసినారు. డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు అనుకున్న ప్రకారంగా ఈ యొక్క ముస్లాం కాలు చేతులు కట్టేసి ఆమె మెడలో ఉన్న పుస్తకాలు, ఆ చెవులై మాటీలు, చేయకున్న రింగు గట్లా తీసుకున్నారు. అట్లనే ఇంట్లో ఉన్న ఒక 20,000 క్యాష్ కూడా దొంగిలించడం జరిగింది. దీని విషయంలో మేము విచారణ చేపట్టి టెక్నికల్గా ప్లస్ మాకున్న సోర్స్ను బట్టి మేము పరిశోధించి ఈరోజు మార్నింగ్ ఈ యొక్క మహిపాల్ రెడ్డి అనే వ్యక్తిని వాళ్ళ యొక్క ఊర్లో బీదర్లో కస్టడీలో తీసుకొని విచారిస్తే ఈ యొక్క నేరానికి పాల్పడినట్టు ఒప్పుకున్నాడు. అతని యొక్క ఒప్పుకోలు పంచనామా నిర్వహించి అతను ఏదైతే నేరానికి ఉపయోగించినదో మోటార్ సైకిల్, కర్ణాటక పాసింగ్ మోటార్ సైకిల్, అది కూడా సీజ్ చేసినాం. సీజ్ చేసి అతను ఇప్పుడు రిమాండ్ చేయడం జరుగుతుంది. గోల్డ్ తీసుకున్నాం, ఏదైతే పుస్తకాల తాడు ఉన్నదో అది కూడా మేము రిసీవ్ చేసుకున్నాము. స్టోలెన్ ప్రాపర్టీ కింద రిసీవ్ చేసుకున్నాము. ఒక బైక్ కూడా అతన్ని ఎన్ని తులాలు సార్ గోల్డ్ వాళ్ళు యాక్చువల్గా మన కంప్లైంట్స్ 4 తులాస్ అని ఇచ్చినారు. ఏదైతే చెప్పినారో అదే మనం సీజ్ చేసినాం. ఓకే సార్. ఇద్దరు ఇప్పుడు మోసిన్ అండ్ సోహెల్ అనే వ్యక్తులు ప్రస్తుతం అబ్స్కాండింగ్ ఉన్నారు. త్వరలో వాళ్ళని కూడా మేము హుమ్నాబాద్ లో పట్టుకోరా సార్? మీరు హుమ్నాబాద్ లో పట్టుకోరా? ఇక్కడ బీదర్.
फोटो अच्छा दिखा लो जी हाँ तो नया आटे फोन కబీర్ రమన్ లోపల కబీర్ సురేష్ ఎక్కడ పోయిండు? కబీర్ రాబరీ జరిగింది. ఈ యొక్క రాబరీకి సంబంధించి వాళ్ళ కొడుకు ఎవరైతే ఈ సునందం వాళ్ళ కొడుకు వెంకటరెడ్డి ఉన్నాడో ఆ వెంకటరెడ్డి యొక్క డ్రైవర్ మైపాల్ రెడ్డి మరియు మైపాల్ రెడ్డి యొక్క ఫ్రెండ్స్ మోసిన్ అండ్ సోహెల్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ యొక్క నేరానికి పాల్పడ్డట్టు మా యొక్క విచారణలో పరిశోధనలో తెలిసింది. ఇది ఏ విధంగా జరిగిందంటే ఈ యొక్క మైపాల్ రెడ్డి అనే వ్యక్తి గత 6 నెలల నుంచి వెంకరెడ్డి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆ డ్రైవర్గా పనిచేస్తున్న క్రమంలో ఈ యొక్క వెంకటరెడ్డి ఇంటి దగ్గర 2-3 సార్లు నైట్ స్టే చేయడం జరిగింది. ఆ స్టే చేస్తున్న క్రమంలో ఈ యొక్క వెంకటరెడ్డి వాళ్ళ తల్లి 60+ ఇయర్స్ ఉంటుంది. ఆమె ఒంటరిగా ఉంటుంది అనే విషయాన్ని ఇతను గ్రహించి ఆమె యొక్క లోన్లీనెస్, ఆమె ఓల్డ్ ఏజ్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఒక 40 acres ల్యాండ్ ఉంది, అంటే ఇంట్లో ఎక్కువగా పైసలు బంగారం ఉండవచ్చు అనే ఉద్దేశంతో ఇతను ఆ ముస్లాం ఏం చేయలేదు అనే ఉద్దేశంతో ఇతను గత ఆగస్టులో బైక్ చోరీ కేసులో జనసంఘం పోలీస్ స్టేషన్ నుంచి జైలుకి వెళ్ళాడు. ఆ జైలుకు పోయిన సందర్భంలో ఈ యొక్క మోసిన్ సోహెల్ అనే వ్యక్తులు ఇద్దరు కూడా జైల్లో పరిచయం అయినారు. ఆ యొక్క పరిచయంతో వాళ్ళని కూడా ఈ యొక్క అఫెన్స్ కోసం వీళ్ళని ఉపయోగించుకొని ఈ యొక్క నేరానికి పాల్పడ్డాడు. ఈ మోసిన్ సోహెల్ కూడా గతంలో మాదాపూర్, మియాపూర్, చందనగర్ పోలీస్ స్టేషన్లలో ఈ యొక్క దొంగతనాలు చేసి జైలుకు వెళ్ళిన వ్యక్తులే వాళ్ళు కూడా. వాళ్ళ యొక్క క్రిమినల్ ఇంటిమసీ తోటి వీళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకొని ఈ యొక్క నేరం చేయాలనే ఉద్దేశంతో ఇతను మైపాల్ రెడ్డి ఒక ప్లాన్ వేసి అన్నాడు 21st రోజు వీళ్ళకి ఫోన్ చేసి గంగవారి దగ్గర తీసుకొని అక్కడి నుంచి రాయకోట్ మీదుగా వట్పల్లి నుంచి పల్వాట్లకు వచ్చి ఆ యొక్క పల్వాట్ల గ్రామంలో వీళ్ళ 2-wheeler మీద వాళ్ళ ఇంటి దగ్గర 2 నిమిషాలు రెక్కీ చేసుకొని ఏదైతే ఈమెని ఈ యొక్క విక్టిమ్ ఉన్నదో ఆమెని పటేల్ సాని మా మోహన్ అనే వ్యక్తి మమ్మల్ని పంపించినాడు, కొంచెం డోర్ తీయండి అని చెప్పని ఆమె పిలిచినారు. పిలిస్తే ఆమె ఫస్ట్ తీయలేదు. ఇప్పుడు ఈ టైంలో మీరు ఎందుకు వచ్చినారు, ఇక్కడ ఏముండే అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అని అంటే లేదు ఇట్లా మోహన్ దగ్గర మేము పనిచేస్తున్నాము, ఇక్కడ వర్షం వస్తున్నది, నైట్ పడుకోవడం ఇబ్బంది అవుతుంది, మేము పొద్దుగా వెళ్ళిపోతాం, కొంచెం డోర్ తీయండి అని అంటే ఆమె ఆ యొక్క మోహన్ అనే వ్యక్తి వీళ్ళ సోయా పంట కోయడానికి ఒక మిషన్ పెట్టిన వ్యక్తి, ఇతను కూడా వాళ్ళకి పరిచయస్తుడు, వాళ్ళ ఇంట్లో 2-3 సార్లు పడుతున్న వ్యక్తి. అందువల్ల ఆ పరిచయంతో మోహన్ వాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తులు అని ఉండొచ్చు అని భావించి ఆ యొక్క డోర్ ఓపెన్ చేసినది. డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక వాళ్ళు అనుకున్న ప్రకారంగా ఈ యొక్క ముస్లాం కాలు చేతులు పెట్టేసి ఆమె మెడలో ఉన్న పుస్తకాలు, ఆ చెవులై మాటీలు, చేయకున్న లింకు గట్లా తీసుకున్నారు. అట్లా ఇంట్లో ఉన్న ఒక 20,000 క్యాష్ కూడా దొంగిలించడం జరిగింది. దీని విషయంలో మేము విచారణ చేపట్టి టెక్నికల్గా ప్లస్ మాకున్న సోర్స్ని బట్టి మేము పరిశోధించి ఈరోజు మార్నింగు ఈ యొక్క మైపాల్ రెడ్డి అనే వ్యక్తిని వాళ్ళ యొక్క ఊళ్ళో బీదర్లో కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఈ యొక్క నేరానికి పాల్పడ్డట్టు ఒప్పుకున్నాడు. అతని యొక్క ఒప్పుకోరు పంచనామా నిర్వహించి అతను ఏదైతే నేరానికి ఉపయోగించినాడో మోటార్ సైకిల్, కర్ణాటక పాసింగ్ మోటార్ సైకిల్, అది కూడా సీజ్ చేసినాం. సీజ్ చేసి అతను ఇప్పుడు రిమాండ్ చేయడం జరుగుతుంది. స్టోలన్ ప్రాపర్టీ కింద రిసీవ్ చేసుకున్నాము. ఒక బైక్ కూడా అతన్ని సీజ్. గోల్డ్ వాళ్ళు యాక్చువల్గా మన కంప్లైంట్స్ 4 తులాస్ అని ఇచ్చినారు, ఏదైతే చెప్పినారో అదే మనం సీజ్ చేసినాం. ఓకే సార్. ఇద్దరు ఇప్పుడు మోసిన్ అండ్ సోహెల్ అనే వ్యక్తులు ప్రస్తుతం అబ్స్కాండింగ్ ఉన్నారు. త్వరలో వాళ్ళని కూడా మేము ఉన్నాబాద్లో పట్టుకురా, ఇక్కడ బీదర్